అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న స్కూల్సు, కాలేజీలు, యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకి, విద్యార్థులకి వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. కనీసం నెల రోజులకి ఒకసారైనా రాష్ట్రంలో ఏదో ఒక మూల, ఏదో ఒక కాలేజీలో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ ఎవరో ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా దానికి బాధ్యులైన కాలేజీ యాజమాన్యానికి కానీ, ఆ ఫ్యాకల్టీకి కానీ, ఈ ఆత్మహత్యకు కారకులైన ఎవరికి కూడా సరైన శిక్ష పడకపోవడంతో కేసులు పెడుతున్నారు. కేసులన్నీ తూతూ మంత్రంగా నామకావస్థ కేసులు పెడుతూ ఉన్నారు. సో శిక్షలు పడకపోవడంతో ఎవ్వరికీ కూడా భయం లేకుండా పోతుంది. దీనివల్ల తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారు. పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవడంతో తల్లిదండ్రులు, వారి కుటుంబం ఎంత వేదనకి గురవుతున్నారో మన అందరికీ తెలుసు. మన గతంలో కూడా ఒక నారాయణ కాలేజీలో కానీ, చైతన్య కాలేజీలో కానీ పదుల సంఖ్యలో పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. కేవలం కాలేజీలో ఉన్న ఆ ఫ్యాకల్టీ, ఆ యాజమాన్యం తాలూకు వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి మనకి. మొన్నటికి మనం చూస్తే ఒక సంవత్సరం క్రితం విశాఖపట్నం కొమ్మాదిలో ఉన్న చైతన్య పాలిటెక్నిక్ కాలేజీలో రూపశ్రీ అనే ఒక అమ్మాయి కూడా 2వ అంతస్తు మీద నుండి అమ్మాయి దూకి చనిపోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లేంత వరకు అమ్మాయి బతికే ఉంది. దగ్గరలో ఉన్న గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్లారు, బతికుంది. అప్పటికీ అక్కడ ట్రీట్మెంట్ బాగాలేదు. మళ్ళీ కేజీహెచ్కి అప్పటికి చనిపోయింది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇంతసేపట్లో అమ్మాయి తాలూకా స్టేట్మెంట్ పోలీసు వారు తీసుకోకపోవడం జరిగింది. ఈలోగా ఏం జరిగింది, ఆ అమ్మాయి 2వ అంతస్తు నుండో 3వ అంతస్తు నుండో దూకి చనిపోయిన ఆ ప్లేస్ తాలూకా ఆ ఆనవాళ్ళు అన్నవి లేకుండా ఆ యాజమాన్యం తుడిచిపెట్టడం జరిగింది. సో తర్వాత ఏదో కేసు పెట్టారు, నామకావస్థ ప్రిన్సిపాల్ని వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అది అలాగా ఉండగా ఒక 6 నెలల క్రితం ఎన్ఆర్ఐ అనిట్స్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో ప్రణీత్ అని ఒక అబ్బాయి 4వ అంతస్తు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయి 4వ అంతస్తు నుండి దూకి చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకి కారణం వైస్ ప్రిన్సిపాల్ పర్టికులర్ ఒక ఇన్విజిలేటర్లో వాళ్ళ పేర్లు స్లిప్లో రాసి పాకెట్లో పెట్టుకొని 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భీమునిపట్నం పోలీసు వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు, కేసు పెట్టారు. కానీ ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. ప్రిన్సిపాల్ని కానీ బాధ్యులైన వారు ఎవరి మీద కేసు ఏదో ఫైల్ చేశారు, ఎవరి మీద కూడా అరెస్ట్ అన్నది జరగలేదు. దానికి సంబంధించి ఆ అబ్బాయి తాలూకు, చనిపోయిన అబ్బాయి తాలూకు తల్లిదండ్రులు డీజీపీని కలవడంతో దాని సిఐడికి ఆ కేసును బదిలీ చేశారు. సిఐడిలో కూడా ఎప్పటికీ 7 నెలలు దాటినా కూడా ఆ కేసుకి సంబంధించిన అతి గతి లేకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది అని అంటున్నారు. ఒక చనిపోయే ముందు ఒక అబ్బాయి పాకెట్లో నా చావుకి పలానా కారణం అని రాసి ఉన్న ఆ స్లిప్తో చనిపోయి ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారంట. మరి ఏం చేస్తారో మనకి తెలియదు. ఇది ఇలా ఉండగా మళ్ళీ సుమారు 15 రోజులు 20 రోజుల క్రితం అదే కాలేజీలో, అనిట్స్ ఎన్ఆర్ఐ కాలేజీలో మరొక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి మేడ మీద నుండి దూకి చనిపోయింది. అంటే ఆ ఇన్సిడెంట్, ఆ ప్రణీత్ అన్న అబ్బాయి చనిపోయిన ఇన్సిడెంట్ జరిగి 6 నెలలు 7 నెలలు కూడా జరగకముందే అదే కాలేజీలో వేరొక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అదే రోజు సేమ్ డే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న సేమ్ డే విశాఖపట్నంలో ఋషికొండ దగ్గర ఉన్న గీతా యూనివర్సిటీలో ఒక అబ్బాయి సేమ్ సూసైడ్ చేసుకున్నాడు. మేడ మీద నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వరుసను జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మనకు 4 రోజుల క్రితం చిత్తూరులోని ఒక అమ్మాయి కూడా బీటెక్ చదువుకుతో థర్డ్ ఇయర్ చదువుతున్న నందిని రెడ్డి ఉన్న అమ్మాయి సీతం కాలేజీలో మేడ మీద దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కారణం ఫ్యాకల్టీ. ఇలా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నా కూడా ప్రభుత్వం తాలూకా గట్టి
సెక్షన్ల ప్రకారం కేసులు ఫైల్ చేయకపోవటం, బాధ్యులైన వారికి శిక్షలు పడకపోవడంతో మనకి ఏమీ జరగదు అన్న ఒక ధైర్యంతో కాలేజీ యాజమాన్యం వారు ఉంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గతంలో ఫోక్సో యాక్ట్ ఎలా తీసుకొచ్చింది, సో దశా చట్టం ఎలా వచ్చింది, ఇలాంటి మనకి కొన్ని చట్టాలు మనకి ఎలా ఢిల్లీలో ఒక అమ్మాయిని రేప్ జరిగితే దానికి సంబంధించిన యాక్ట్ ఎలా వచ్చింది, ఇలాంటి యాక్ట్ లాగా కాలేజీలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కేసులు దర్యాప్తు చేయడానికి, అంటే స్పీడ్ కోర్టులో ఫాస్ట్ కోర్టులో ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఇన్సిడెంట్ జరిగిన 3-4 నెలలు, అంటే ఫోక్సో యాక్ట్ చూడండి అది ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటే ఆ కేసుల బాలికల మీద, అంటే మైనర్ల మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగితే ఫోక్సో యాక్ట్ పెట్టిన తర్వాత 2 నెలల్లోనే 3 నెలల్లోనే టోటల్ ఛార్జ్షీట్ పెట్టడం, 6 నెలల్లో సంవత్సరం లోపుగానే ఎంత తిప్పినా కూడా సంవత్సరం 6 నెలల లోపుగానే వాటికి శిక్షలు పడిపోతూ ఉన్నాయి. 20 సంవత్సరాలు జైలు శిక్ష, యావజ్జీవ శిక్ష, 15 సంవత్సరాలు యావజ్జీవ శిక్ష, 25 సంవత్సరాలు యావజ్జీవ శిక్ష ఎలాగైతే పడుతున్నాయో ప్రత్యేకమైన చట్టం ప్రకారం ఇలా విద్యాలయాల్లో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడితే దానికి సంబంధించిన కేసుల కోసం ప్రత్యేకమైన ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దాని మీద ఆ కేసుల్ని వెంట త్వరితగతంగా దర్యాప్తులు చేసి కోర్టు తీర్పులు వస్తే బాధ్యులైన కాలేజీ తాలూకా యాజమాన్యానికి దానికి సంబంధించిన బాధ్యులకి భయం అంటూ ఉంటుందని ఒక ప్రజల్లో ఉన్నది. ఖచ్చితంగా ఇది చేయాలి. ఎందుకంటే రోజుకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాను, ఒక కాలేజీలో ఒక పాప అమ్మాయో ఒక అబ్బాయో సూసైడ్ చేసుకుంటున్నారు, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఆగిపోతుంది. నెక్స్ట్ డే కొత్త న్యూస్ వస్తుంది. ఈ విషయం ఏమైందంటే కేసు పెట్టారు, కేసు పెండింగ్లో ఉంది. ఎంతకాలం పెండింగ్లో ఉంటుంది అన్నది ఎవరికి తెలీదు, ఎవరికి శిక్షలు పడుతున్నది అని తెలియదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన విశాఖపట్నంలో రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలతో పాటు నేను కార్య వినయ్ ప్రకాష్ అని నేను కాగడ ఛానల్ తరపున ఒక వారం రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన అన్ని కాలేజీ యాజమాన్యాలతో పాటు, ప్రజా సంఘాలతో పాటు, పోలీస్ అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులతో పాటు తీసుకొచ్చి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏదేమైనా ఈ డిమాండ్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. మీ కాగడ వినయ్ ప్రకాష్.